నమస్కారం. ఎలా ఉన్నారు మీరందరూ మిత్రులారా? మొదటిసారి మిమ్మల్ని నా ఆడియన్స్ని మిత్రులని నేను సంబోధిస్తున్నాను. మిత్రులారా, మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసి 13 మాసాలైంది. ఈ 13 మాసాలలో మన సబ్స్క్రైబర్స్ యొక్క సంఖ్య 200 సుమారుగా, ఒక 10 అటు ఇటుగా అది తచ్చాడుతూ ఉంది, కిందికి మీదికి అవుతుంది అనుకోండి. అంటే నేను ఎదురు చూస్తున్నాను ఎప్పటి నుంచో. అసలు నేను ఏ రోజు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని కానీ, ఏ రోజు షేర్ చేసుకోండి కానీ అని అడగలేదు. ప్రాధాన్యత తెలిస్తే వాళ్ళే వింటారు అని అనుకునేవాడిని. సో బహుశా మనం మాట్లాడే దాంట్లో ఏం పసలేనట్టుంది, దాంట్లో ఏం సత్తా లేనట్టుంది. బహుశా మనం ఏవో కబుర్లు చెప్తున్నాం అనుకుంటా. అయితే నేను చాలా సుదీర్ఘంగా దీనిపైన నేను ధ్యాస పెట్టినప్పుడు, మనం మాట్లాడే విషయం అంతా కూడా మీరు మొత్తం వీడియోలు చూడండి, షార్ట్స్ కానివ్వండి. చూడండి, ఈ ఛానల్లో మనం కొన్ని ఇంగ్లీష్ వీడియోలు కూడా చేసాం, తెలుగు వీడియోలు చేసాం. మీరు ప్లే లిస్ట్లోకి వెళ్తే మీకు ఇంతకుముందు చేసిన తెలుగు వీడియోస్ కూడా వస్తాయి. సాధారణంగా యూట్యూబ్లో ఏమవుతుందంటే, ఏ వీడియో రిలీజ్ చేస్తామో అదే చూస్తారు. అంతకుముందు ఉన్నటువంటి వీడియోలు కానీ, అసలు ఏం చెప్పదలిచాడు ఆ స్పీకర్, ఆ వక్త, అది చాలా ప్రధానం. మిత్రులారా, నేను యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి మిగతా సబ్జెక్ట్స్ కూడా చూస్తున్నప్పుడు దాంట్లో రాజకీయాలు, రెండోది వచ్చేసి కాలక్షేపానికి సంబంధించినవి, వినోదానికి సంబంధించినవి. అంటే మోదీ గారు ద్వారకను నీటిలోకి పోయి సందర్శించడం, దానికి మనకు కోట్ల వ్యూస్ వస్తాయి, చూస్తారు. లేదా ఒక రాజకీయ నాయకుడితో ఇంటర్వ్యూ, ఇవి మనం మానుకోవాలి. ఒక సినిమా స్టార్తో ఇంటర్వ్యూ, లేదా మనల్ని రెచ్చగొట్టేటువంటి ఇంటర్వ్యూసు, మనల్ని ఉత్తేజపరిచేటువంటివి తీసుకుపోయి మనల్ని గంటల సేపు మనల్ని ఆ కాలక్షేపంలో ఉంచేసి, ఆ తర్వాత మనం చూసినవి ఆ ట్యూబ్ వెళ్ళిపోతుంది. సంథింగ్ లైక్ 5 రోజుల టెస్ట్ మ్యాచ్ చూసినట్టు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చూస్తాం 50 ఓవర్స్ మ్యాచ్ కానీ 2020. దాని నుంచి మనం ఏం పొందామో మనకు తెలియదు. నీ నిజ జీవితంలో అన్వయించుకోవడానికి, నీ జీవితాన్ని చాలా స్పష్టతతో అర్థవంతంగా బతకడానికి ఇవి ఎంతవరకు దోహదం చేశాయి? ఆ ఉన్న బుద్ధిని కాస్త పాడు చేయడం తప్ప. ఏ పండు తింటే ఏ రోగం తగ్గుతుంది, లేదా ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల 100 ఏళ్ళు బతుకుతాం. మిత్రులారా, 100 ఏళ్ళు బతకడం అనేది, మొన్న నేను ఫ్రెండ్తో అన్నాను, అదొక శాపం. కర్మగాలి మీరు ఉండగానే మీ పిల్లలు చనిపోయారండి అనుకోండి, లేదా మీరు భర్త కానీ భార్య కానీ పోతే, దానికి మించిన నరకం అంటూ ఇంకోటి ఉండదు. ఇది ఎలాంటిదంటే, మొదట వచ్చినటువంటి వాడు మొదట వెళ్ళిపోవాలి, తర్వాత వచ్చిన వాడు తర్వాత వెళ్ళిపోవాలి. అది సృష్టి ధర్మం. నేను యూట్యూబ్లో చూస్తాను, ఈ ఆహారం తినండి 100 ఏళ్ళు జీవించండి, ఈ కషాయం తాగండి 60 ఏళ్ళు మీకు అసలు జలుబు రాదు, లేదా 10 కీమోథెరపీలకి సమానము ఈ పండు. ఇవన్నీ కూడా మనల్ని ఆకట్టుకోవడానికే తప్ప ఇంకా దేనికి పనికిరావు. ఇది ఎలాంటిదంటే, ఒక సినిమాలో ఉన్న ఐటమ్ సాంగ్ లాంటిది. ఆ ఐటమ్ సాంగ్లో ఆ అమ్మ అంగాంగ ప్రదర్శన చేస్తుంది, ఆమెకు ఉన్నటువంటి అంగాలన్నిటినీ కూడా మనకు చూపిస్తుంది. ఈ ప్రేక్షకుడు ఎవడైతే ఉన్నాడో ఎగిరి గంతేసి వీలేసి దెబ్బలు దరుచుకొని
ఆ, కుర్చీ మించి కిందకి దూకి మీదకి దూకి ఉబ్బి తబ్బిబ్బైపోయి వాడు తన యొక్క స్థితిని మర్చిపోతాడు. తీరా అది సాంగ్ అయిపోయిన తర్వాత చూస్తే మనకు మిగిలేది ఏమి ఉండదు. కాబట్టి మీ జీవితం బాగుపడాలంటే, జీవితంలో చాలా స్పష్టత రావాలంటే మనకు అన్నీ తెలుసు కానీ జీవితం ఎలా గడపాలో తెలియదు. అందుకే ఇంట్లో మనం బాధపడుతున్నాం. ఇంట్లో అనేక వర్గాలు, ఒక ఇంట్లో నేను చెప్తున్నాను, ఒక ఇంట్లో అనేక వర్గాలు, తల్లి ఒక వర్గం, తండ్రి ఒక వర్గం, కోడలు కొడుకు ఒక వర్గం, అల్లుడు కూతురు ఒక వర్గం, ఎవరి డెబిట్ కార్డులు వాళ్ళవే, ఎవరి క్రెడిట్ కార్డులు వాళ్ళవే. మళ్ళీ మాట్లాడితే మనదంతా ఒక కుటుంబం, కష్టాన్ని సుఖాన్ని మేము కలిసే పంచుకుంటాం. ఎవరి మీద ఎవరికి నమ్మకం లేదు మిత్రులారా. ఇది వినడానికి బాగుండదు కానీ మీకు ఆ తండ్రి అంటాడనమాట. నేను ఎంతోమంది తండ్రులు తల్లులు అనగా నేను చూశాను. ఏ కొడుకు కాడండి, ఏ కూతురు కాదు, మన జాగ్రత్తలో మనం ఉండాలి, ఇల్లు చక్కబెట్టుకోవాలి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, మన దగ్గర పైసలు ఉంటేనే నలుగురు మనల్ని చూస్తారు, పిల్లలైనా అంతే. అసలు ఏం మాట్లాడుతున్నామో, మనం మన పిల్లల్ని ఎలా పెంచామో మనల్ని మనం అవమానపరుచుకుంటున్నట్టు అది. ప్రతి ఇంట్లో మనస్పర్ధలు, మనం కలిసి ఆనందంగా నవ్వుతూ తుల్లుతూ బతకాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన ఛానల్ ఎంతసేపు ఇది జీవితం ఎలా గడపాలి, జీవితం దొరికింది, ఈ జీవితంతో ఏం చేయాలి, జీవితంలో ఏం చేయాలి అని నేను పదే పదే చెప్తుంటాను. జీవితంలో ఏం చేయాలి, జీవితంతో ఏం చేయాలి అని పదే పదే నేను చెప్తుంటాను. ఎన్నో మనస్పర్ధలు, ఘర్షణలు, ఏకాభిప్రాయం లేకపోవడం. ఇప్పటికే మనము ఉమ్మడి కుటుంబాన్ని కనబడకుండా చేసేసాం, సర్వనాశనం చేసాం. ఉమ్మడి కుటుంబాలు లేవు. ఇక మిగిలినవి చిన్న కుటుంబాలు. చిన్న కుటుంబాలు చింతలేని కుటుంబాలు అని అనుకున్నారు కానీ అన్నీ చింతలే. మీకు ఏమైనా అనుమానం ఉంటే మీరు కామెంట్స్లో పెట్టండి, నేనున్న అడ్రస్ మీకు ఇస్తాను. హస్బెండ్ అండ్ వైఫ్, మియా బీవి, పిల్లలు అబ్రాడ్, అమెరికా, ఎక్కడెక్కడో ఉంటారు. 10 మందితో కలిసినప్పుడు చెప్పుకొని మురవడం. ఒక సామెత ఉంది, చెప్పుకొని మురవాలి, చూసుకొని ఏడవాలని. వాళ్ళు వచ్చి వీళ్ళకి తల్లిదండ్రులకు చేసేదేమీ లేదు, వీళ్ళే వాళ్ళకి ఇంకా అంతో కొంత ఏదో ఒకటి సహాయం చేయడం, షాపింగ్ చేసి పంపించడం ఇలాంటివి తప్ప వీడు సిక్ అయితే వాడు వచ్చేది లేదు, వీడు చూసేది లేదు. ఒక చిన్న సంఘటన చెప్తాను, మనుషుల్లో అసలు ఎంత కృతజ్ఞత ఉందని. ఒక కర్నూలుకు చెందినటువంటి ఒక డాక్టర్, వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి నా దగ్గర, నేనేమి చందమామ కథలు చెప్పడం లేదండి. జీవితాన్ని ఏం చేశాం మనం చూడండి ఒకసారి. సో ఆ కర్నూలులో డాక్టర్, ఆమెకు పిల్లలు లేరు, ఆమె ఒక అనాథను తెచ్చి పెంచుకున్నది, వాడిని అన్న కొడుకు కంటే ఎక్కువగా సాకింది, వాడిని డాక్టర్ చేసింది, వాడిని లండన్లో ఎఫ్ఆర్సిఎస్ చేయించింది, పెద్ద డిగ్రీ అది డాక్టర్స్లో. వాడు అక్కడ డాక్టర్ అయ్యి సెటిల్ అయిపోయాడు. ఈమె ఒక్కది ఇక్కడ ఒక కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తూ తన జీవితాన్ని గడుపుతూ పోయింది. ఆమె ముసలిది అయిపోయింది, చేత కాకుండా అయిపోయింది. సరే ఏదో పనోళ్ళని పెట్టుకొని యాజమాన్యం యొక్క సహాయంతో ఏదో గడుపుతూ వచ్చింది. ఓ రోజు ఆమె చనిపోయింది. ఆమె చనిపోతుందని వీడికి తెలుసు. వీడు అక్కడి నుంచి ఫోన్ చేసి ఆమె ఆస్తి అంతా 6 నెలల క్రితమే వచ్చి తీసుకొని పోయాడట వాడు, మొత్తం బ్యాంక్ బ్యాలెన్సు. 6 నెలల క్రితం తీసుకుపోయిన వాడు ఫోన్ చేసి, చూడండి మా అమ్మకి ఒక పెద్ద దండ వేయండి సార్, ఒక 500 రూపాయల దండ తీసుకొచ్చేయండి, నేను మీకు పంపిస్తాలే అంటే కృతజ్ఞత ఎలా ఉందో చూడండి. మనుషుల్లో ఏమైనా మానవత్వం, జవసత్వాలు ఏమైనా ఉన్నాయా? మనం చూడాల్సినవి, నేర్చుకోవాల్సినవి ఇవి మిత్రులారా.
అంతేగాని ఆ మినిస్టర్ గారు ఎంత లాలూచి పడ్డారు, ఎంత కరప్షన్ చేశారు, ఇక్కడ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, మీరు వాటిని ఏ విధంగా మార్చగలరు? మీరు చెప్పండి, ఏ విధంగా ప్రభావితం చేయగలరు? ఒక్కసారి వాడు ఎన్నికైతే 5 సంవత్సరాలు వాడు ఎవడి మాట వినడు. విన్నారా? మన పని ఏమిటి? ఎలక్షన్స్ ముందు 2 రోజులు రాజకీయాల జోలికి పోయి ఎవడు నిజాయితీగా ఉన్నాడో చూసి ఓటు వేస్తే మన పని అయిపోతుంది. దానికి సంవత్సరం పొడుగునా పొద్దున ఈ ఓటీటీలో ఛానల్స్ పెట్టుకొని గంటన్నర సేపు రాజకీయాల మీద విశ్లేషణ చేస్తే లక్షలు కోట్ల మంది చూస్తున్నారు. నేను చెప్పాను కదా, మీ సెక్షువల్ సామర్థ్యం ఎలా పెంచుకోవాలి అని ఎవడైనా యూట్యూబ్లో పెట్టాడు అనుకోండి, దానికి లక్షలు కోట్ల మందే చూసేది, మిలియన్స్. విన్నారా? సో ఎక్కడికి పోతున్నాము, ఏమైపోతున్నాం? నేను చాలా టాపిక్స్, సరే మన వాళ్ళు అయితే మీరు ఈ ముసలోడి స్వార్థం ఏమిటి? నా స్వార్థం ఒకటే మిత్రులారా, ఏంటంటే నేను ఇలాగే బతికాను, ఇలాగే ఉన్నాను, అలాగే ఉంటాను చివరి వరకు. జీవితంలో నేను ఏ విషయాలనైతే కూలంకషంగా అధ్యయనం చేసి పరిశీలించి నేర్చుకున్నానో అది సమాజంలో ఉన్న అందరికీ అందజేయాలి. ఆ సత్యాలన్నిటినీ అందరికీ అందజేయాలి, వాటిని అందరితో పంచుకోవాలి. దాని ద్వారా వాళ్ళ జీవితాలు బాగుపడాలి. వాళ్ళ జీవితాలలో సుఖము, సంతోషము, శాంతి, ఈ 3 కూడా వెళ్ళి విరియాలి. సుఖము, సంతోషము, శాంతి, ఈ 3 కూడా వాళ్ళ జీవితాల్లో రావాలి. మనిషి యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలి అనేదే ఈ ముసలాయన యొక్క ఆకాంక్ష, ఇంకేమీ లేదు. నేను అనేక విషయాల్ని కొంత సబ్స్క్రైబ్ బేస్ వచ్చిన తర్వాత మాట్లాడదాం, మిస్ అవుతారు కదా అని అనుకున్నాను. కానీ నాకు అలాంటి సన్నగిల్లింది, ఆశ కూడా చాలా సన్నగిల్లింది. నేను మళ్ళీ మీకు చేసే విన్నపం ఏంటంటే, ఎప్పుడైనా కానీ జీవితం గురించి నేర్చుకోండి, జీవితం ఎలా గడపాలో నేర్చుకోండి. మీ యొక్క ఉన్నతిని ఏ విధంగా సాధించాలి, మానసికంగా మీరు ఏ విధంగా ఉన్నతిని సాధించాలి, మానసికంగా మీరు ఎలా ఎదగాలి, ఈ విషయాన్ని మీరు గమనించి ఉత్తమమైనటువంటి పరమ ఉన్నతమైనటువంటి మానవుడిగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. తద్వారా జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. జీవితం యొక్క ఉద్దేశాన్ని కూడా మీరు అర్థం చేసుకొని బ్రతకగలుగుతారు. జీవితం వెనుక చాలా ఉన్నతమైనటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి ఉద్దేశం ఉంది మిత్రులారా. దయచేసి దాన్ని మీరు గ్రహించండి. ఈ యొక్క ఆకర్షణలకు లోనై, ఈ వ్యక్తిగత ఆకర్షణలకి, ఆ వ్యక్తి యొక్క శరీరం చూసో, లేకపోతే వాడు వేసుకునే బట్టలు చూసో, లేకపోతే వాడికి ఉన్నటువంటి జడలు చూసో, ఇవన్నీ ఆపేయండి. ఇవన్నీ 1000 సంవత్సరాలుగా చేసే ఈ స్థితికి వచ్చాం మనం. ఈరోజు మానవ జాతి చాలా అధోగతిలో ఉందంటే దానికి కారణం ఏమిటంటే, ఏది చేయాలో అది చేయలేదు, ఏవేవి చేయకూడదు అన్నీ చేసుకుంటూ వచ్చాం. అది మన ప్రత్యేకత, గమనించండి. నమస్కారం.